कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् नित्याय निरवध्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद्वेङ्कटेशाय मङ्गलम् శ్రీనివాసాయ మంగళం. ఉత్తర గీత 2వ అధ్యాయము. యత్ర యత్ర మృతో జ్ఞాని ఏన కేనాపి మృత్యునా యథా సర్వగతం వ్యోమ తత్ర తత్ర లయం గతః. శరీరవ్యాపితం వ్యోమ భువనాని చతుర్దశ నిశ్చలో నిర్మలో దేహి సర్వవ్యాపీ నిరంజనః. ముహూర్తమపి యోగచ్ఛేత్ నాసాగ్రే మనసా సహ సర్వం హరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం. యత్ర యత్ర మృతో జ్ఞాని ఏన కేనాపి మృత్యునా. ఏన ఎవని చేత, కేనా దేని చేత, మృత్యునా మృత్యువును పొందినటువంటి విధానము. యత్ర యత్ర మృతో జ్ఞాని, యత్ర యత్ర ఎక్కడెక్కడ, మృతః మరణమును పొందినటువంటి జ్ఞాని జ్ఞాని, తత్ర తత్ర లయం గతః అక్కడక్కడే లయం చెందే విధానం ఏర్పడుతుంది. మృత్యునా మృత్యువు. లోకంలో అందరికీ కూడా మృత్యు అంటే భయం. మృత్యు వస్తుంది అని చెప్పారంటే పారిపోతారు. ప్రతి ప్రాణి, ఒక మానవుడే కాదు, ఏ ప్రాణికైనా కూడా మృత్యు అంటే భయమే. ఇతర జీవులు కూడా మృత్యు భయంతో బరుగులు చేస్తూ ఉన్నాయి. మరణ భయము అంటారు. ఆహార నిద్ర భయమైదునాని సామాన్యం ఏతత్తు పశుభి నరాణం. ఆహారము, నిద్ర, భయము, మైథునం భయం. భయం అంటే మృత్యు భయం. ఇట్లా ప్రతి అనుక్షణం ప్రతి ప్రాణి కూడా మృత్యు భయంతోనే ఉన్నటువంటి విధానము. మరణం తథ్యం. మరణం అనేది తథ్యం, తప్పనిసరిగా వచ్చే తీరుతుంది. జాతస్య హి ధ్రువో మృత్యు, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయినా కానీ మృత్యువు నుంచి తప్పించుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు మాత్రం ఎక్కువ శాతం మానవులు చేస్తూనే ఉంటారు. ఏదైనా ప్రమాదం వచ్చిందంటే అమ్మటే ఆసుపత్రికి వెళ్ళి అనేక చికిత్సలు చేయించుకొని ఈ విధముగా మానవుడు బతకాలనేటువంటి ఒక అపేక్ష ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. మరణము అనేటువంటి దానిని పొందటానికి ఎవరికీ కూడా ఇచ్చ ఉండదు. కారణం ఏంటంటే స్వరూపతః తాను ఆత్మయి ఉండటం కారణంగా. ఆత్మకు మరణము లేదు. అచ్ఛేద్యోయం మదాఖ్యోయం అక్లేద్యః శోషః ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలః అయం సనాతన. కాబట్టి ఆత్మ అనేటువంటిది మృత్యురహితము, మరణధరము లేనటువంటిది ఏదన్నా ఉంటే లోకంలో అది బ్రహ్మము. ఏదైతే విశ్వంలోకి వచ్చిందో అది వెళ్ళిపోతుంది. అది కాల వ్యవధులు
ఉండే విధానం ఉంటుంది. కొన్ని జీవులకి కాల వ్యవధి తక్కువగా ఉంటుంది, కొన్ని జీవులకు కాల వ్యవధి ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో సర్పములు ఎక్కువ కాలం ఉంటాయని చెప్పని, ఇట్లా కొన్ని కొన్ని జీవులు చాలా ఏండ్ల కాలం పాటు కూడా అట్లాగే ఉండే విధానం చెప్తారు. ఈ ప్రకారంగా చూసినట్లయితే ఏవైతే బ్రహ్మము కంటే భిన్నముగా విశ్వంలో ఉన్నాయో అన్నీ కూడా కాలము చేత ముడిపడి ఉన్నాయి. కాలములో ఎప్పటికైనా కలిసిపోవాల్సిందే. అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే. అద్య ఇప్పుడు బ్రహ్మణ బ్రహ్మదేవుని ద్వితీయ ప్రార్థే అని ఆయువు ఉన్నది. ఆయువు తీరిపోతే మరి ఆ బ్రహ్మ కూడా తే పరాంతకాలే, ఆ అంతకాలములో ఆయన కూడా తన యొక్క శరీరాన్ని విసర్జించి తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే, ఆయన బ్రహ్మలోకి వెళ్ళిపోతాట. కనుక ఈ విశ్వములో ప్రతిదీ కూడా కాలానికి మృత్యువుకి లోబడే ఉన్నది. ఎప్పటికైనా కాల వ్యవధిని బట్టి అన్నీ కూడా కాలంలో కలిసిపోవాల్సిందే. ఒక్క బ్రహ్మం మాత్రమే కాలాతీతము, కాలానికి కూడా చేతనత్వాన్ని ప్రసాదించింది బ్రహ్మము. ఈ కదిలిపోయే కాలం అన్నీ కూడా కబలించి వేసే కాలం. ఆ విధముగా ఉన్నటువంటి కాలము చేత అన్నీ కూడా నశింపబడేటువంటివిగా ఉన్నాయి. మనకెందుకు ఈ యొక్క మృత్యు అంటే భయం, సావంటే ఎవరికి ఇష్టం లేకపోవడం కారణం అంటే స్వతసిద్ధముగా లోన ఉన్నటువంటి ఆత్మస్వరూపం, ఆత్మధర్మం. ఆత్మకు మరణము లేదు. అట్టి ఆత్మయే తానై ఉన్నాడు కాబట్టి మరణ ధర్మాన్ని ఆయన ఇచ్చగించాడు. అయితే మరణ భయం ఎందుకు కలిగింది అని చెప్పనంటే దేహము యొక్క అనుబంధం, దేహముతో ఉన్న తాదాత్మ్యం. తన ఉనికి యందు తాను ఉండకుండగా తాను ఈ దేహం దాకా వచ్చేశాడు. ఈ దేహమే నేను అనేటువంటి ఒక భావన వచ్చేసింది. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రకః దేహాభిమాన. కాబట్టి మనలో ఆత్మాభిమానం ఉన్నదా, దేహాభిమానం ఉన్నదా? నేను దేహము అన్న భావన ఉన్నదా, నేను బ్రహ్మమును అన్న భావం ఉన్నదా? ఎంతమందికి ఉన్నది లోకంలో? నేను దేహము కాదు, నేను బ్రహ్మమును అనే భావన ఎంతమందికి ఉన్నది? తాత్విక చింతన, తాత్విక విచారణ చేసినటువంటి వారిలో కొద్ది మందిలో మాత్రమే నేను బ్రహ్మమును అనేటువంటి భావన తనకు తానుగా వచ్చింది కాదు. తత్వవేత్తలు, జ్ఞానులు, మహాత్ములు ఇచ్చినటువంటి భావన. నువ్వు దేహం కాదురా, నువ్వు ఆత్మస్వరూపుడవు, నువ్వు బ్రహ్మస్వరూపుడవు అని వాళ్ళు చెప్పారు. చెప్పినటువంటి విధానాన్ని అనుసరించి నేను దేహమును కాను, నేను బ్రహ్మమును అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఎంత అనుకున్నప్పటికీ కూడా నీకు దేహము యొక్క భావనే వ్యవహారంలో మళ్ళా ప్రతిబింబిస్తుంది. ఎన్నిసార్లన్నా విను, నేను దేహం కాదు, దేహం కాదు, దేహం కాదు, బ్రహ్మమును, బ్రహ్మమును, బ్రహ్మమును అనేటువంటి మాట ఎన్నిసార్లు నువ్వు విన్నా, ఉచ్చారణ చేసినా కానీ ఏ ప్రకారంగా రామచిలుక రామ 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 అని ప్రకటన చేసినప్పటికీ పిల్లి పట్టుకున్నదా అని చెప్పనంటే కీస్ కీస్ అంటుంది అంతే. ఆ ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా దేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి భావన ప్రగాఢముగా నాటుకుపోయి ఉన్నది. దేహ భావన ప్రగాఢముగా నాటుకుపోయి ఉన్నది. అందుచేత ఈ దేహం అనేటువంటిది మరణ ధర్మం కలిగి ఉన్న వస్తువు దేహం. మరణ ధర్మము లేకుండా ఉన్నటువంటి స్వరూపం బ్రహ్మము. కాబట్టి మరణ ధర్మము లేనటువంటి వస్తువు బ్రహ్మము, మరణ ధర్మం కలిగి ఉన్నటువంటి వస్తువు దేహము.
అయితే మనకు బ్రహ్మము అనేటువంటి యొక్క భావనలో ఉన్నామా, దేహం అనేటువంటి భావంలో ఉన్నామా అంటే ఎక్కువగా ప్రతి ఒక్క వ్యక్తి యందు కూడా ఈ దేహ భావనయే ప్రగాఢముగా నాటుకుపై ఉన్నటువంటి విధానము. అంతే. ఈ దేహము యొక్క సంబంధ భావన ఉన్నంత వరకు వ్యక్తిలో మృత్యు భయం ఉంటుంది. ఆ మృత్యు భయంతోనే ప్రతి అనుక్షణం కూడా పరుగులు తీస్తూ ఉంటారు. ఈ ప్రకారముగా ఈ మృత్యు అనేటువంటి దేహాన్ని కబలించి వేస్తుంది. ఎప్పటికైనా జీవి ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితే ఉంటుంది. వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉన్నదనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా వ్యక్తిలో నేను శాశ్వతముగా ఉండాలి అన్న భావనయే ఏర్పడుతుంది. కారణం ఏంటంటే ఆ యొక్క లక్షణం ఆత్మది. శాశ్వతముగా ఉండాలనేటువంటి యొక్క భావన ఆత్మది. ఆత్మ యొక్క ధర్మం దేహమునందు అధ్యస్థమయ్యింది. ఘటంలో నీళ్లు పోసాం, ఆ ఘటాన్ని పట్టుకుంటే ఆ ఘటం చల్లగా ఉంటుంది. ఘటం చల్లగా ఉన్నది అన్నాము అంటే అది ఘట ధర్మం కాదు, లోన ఉన్న నీటి ధర్మం. ఆ నీటి ధర్మం యొక్క చేతలత్వము ఘటమునందు ఆవేశమైంది, ఘటమునందు అధ్యస్థమైందన్నమాట ఆ లక్షణం. కాబట్టి ఘటం చల్లగా ఉన్నది అని చెప్పని అంటాం. ఆ ప్రకారంగా నేను శాశ్వతముగా ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి అనే భావం ఏదంటే దేహములో ఉన్నటువంటి ఆత్మ యొక్క ధర్మం దేహమునందు అధ్యస్థమయ్యింది. దాని కారణంగా నేను ఎల్లప్పుడూ ఉండాలి, నేను శాశ్వతంగా ఉండాలనే భావం ఏర్పడుతుంది. అయితే మరణ సంబంధ ధర్మం అనేటువంటి దేహం యొక్క విధానం కాబట్టి ఆ దేహముతో తాదాత్మ్యమును చెందటం కారణంగా మరి ఏ రూపకంగా మృత్యు వస్తుందో, చనిపోతాను అనేటువంటి భయం ఒక పక్క వ్యక్తిని పీడిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రకారముగా లోకంలో మృత్యు అనేది సత్యం కనుక మృత్యు అనేటువంటి యొక్క అంశం ప్రతి ప్రాణికి కూడా ఉన్నటువంటి విధానము. మృత్యువు యొక్క గుహలోకి అన్ని జీవులు వెళ్ళిపోవాల్సిందే, ఏది కూడా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే వెనకాల జగత్ అనే ధర్మం కొనసాగుతూ ఉన్నది. జా అంటే పుట్టడం, గత్ అంటే నడవటం. అనేక లక్షల కోట్ల ప్రాణులు ఆవిర్భావం అవుతూ ఉన్నప్పుడు దానికి ముందున్న ప్రాణులు మృత్యువు యొక్క గుహలోకి, మృత్యువు యొక్క అగాధంలోకి పోయి పడిపోవాల్సిందే. ఇది సృష్టి యొక్క ధర్మం. ఇది కాలమానముగా నడుస్తూ ఉంటుంది, గమనయుక్తమైపోతూ ఉంటుంది. ఏ ప్రకారంగా నదీ ప్రవాహం అది గమనం కలిగి ఉన్నదో పోయి సముద్రంలో కలిసిపోతుందో ఆ కలిసినటువంటి యొక్క ఆ జలమే తిరిగి మరలా మేఘరూపముగా వచ్చి మళ్ళా వర్షిస్తుంది, మళ్ళీ నదిగా మారుతుంది, మళ్ళా ప్రవాహ రూపకంగా పోతుంది, తిరిగి మరలా సముద్రంలో చేరిపోతుంది. ఆ నీరే మళ్ళీ మేఘం రూపకంగా వచ్చి వర్షించి మళ్ళా ఆ జలమే నది రూపముగా ప్రవహించే విధానము. అట్లా ఈ విశ్వంలో కూడా ఈ జీవులు ఈ శరీరాలను వదిలి తిరిగి మరల మరొక దేహాలు పొంది ఒక ప్రవాహ రూపకంగా సాగిపోతున్న విధానం. కాబట్టి ప్రతి ప్రాణిని అనాదిగా పట్టినటువంటి యొక్క భయం మృత్యు భయం అనేటువంటిది. ఆ మృత్యు భయముతో ప్రతి ఒక్క ప్రాణి పరుగులు చేస్తూ ఉన్నది. కానీ దేహానికి మాత్రం మృత్యువు తప్పదు. కానీ నేను శాశ్వతముగా ఉండాలనేటువంటి భావన ఎందుకు ఏర్పడుతుందంటే తాను ఆత్మ కాబట్టి ఆత్మకు మరణ ధర్మం లేని కారణంగా నేను ఎప్పుడూ ఉండాలి అనేటువంటి ఆత్మధర్మం తన యందు భాషిస్తుంది. కానీ ఈ దేహానికి మరణం అనే ధర్మం ఉన్నది కాబట్టి ఈ దేహమునందు నేననేటువంటి భావన అధ్యస్థం చేశాం కాబట్టి చనిపోతానేమో అని ఈ పక్క ఈ దేహం యొక్క ధర్మం ఈ పక్క ఇది లాగుతూ ఉన్నది. ఆ ప్రక్క తన స్వరూప లక్షణమగు ఎల్లప్పుడూ ఉండలేటువంటి భావన అది మనస్సులో ప్రగాఢముగా నాటుకొని ఉన్నటువంటి విధానము. ఇట్లాగా విశ్వంలో అన్ని ప్రాణులు కూడా ఇలాంటి ఈ భావాలే కలిగి ఉన్నాయి. ఎల్లప్పుడూ ఉండాలి అనేది ఆత్మధర్మం యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నారు. ఈ దేహం మరణ ధర్మం కలిగి ఉన్నది కాబట్టి
చనిపోతానేమో అనే భయాలతో మనిషి ఎప్పుడూ కూడా ఉంటున్న విధానము. సరే, ఇక్కడ చెప్తున్న విషయంలో ఎత్ర ఎత్ర మృతో జ్ఞాని ఏన కేనాపి మృత్యునా, ఏనా దేని చేత, ఏనా ఎవని చేత, దేని చేత అయినప్పటికీ కూడా మృత్యువుతో జ్ఞాని మృత చనిపోవడం అనేటువంటి యొక్క అంశముగా చెప్పుకొస్తూ ఉన్నారు. ఎత్ర ఎత్ర మృతో జ్ఞాని, ఎక్కడెక్కడ మృత చనిపోతూ ఉన్నాడో అనే అంశం. జ్ఞానికి మరణం ఏమిటి అనే విషయం కూడా ఆలోచన ఉంటుంది. ఎత్ర ఎత్ర మృత అజ్ఞాని లోకంలో అజ్ఞానులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. అజ్ఞానులు అని చెప్పనంటే లోకంలో సాధారణంగా అందరూ కూడా అజ్ఞానంతోనే విశ్వంలోకి వస్తారు, అజ్ఞానంతోనే పెరుగుతూ ఉంటారు, అజ్ఞానంతోనే ఈ దేహాన్ని సాలించి వెళ్ళిపోవటం సాధారణ విషయం ఇది. అవిద్యతోనే వస్తారు, అవిద్యతోనే పెరుగుతారు, అవిద్యతోనే మా దేహాన్ని సాలించి వెళ్ళిపోతున్న ప్రాణులు అవిద్యా సంబంధమై ఉన్న ప్రభావానికి గురై ఉన్నాయి. దాని కారణదేహం అన్నారు, మూల విద్య అన్నారు, తమస్సు అన్నారు, అపరా ప్రకృతి అని చెప్పని అన్నారు. మోఘాశ మోఘకర్మాణ మోఘ జ్ఞాన విచేతస రాక్షసీం ఆశ్రయం చైవ ప్రకృతిం మోహినీం శ్రతాః. ఇట్లాగా ఈ ప్రకృతికి వశమై ఉన్నటువంటి వాళ్ళు మరి ప్రకారంగా లోకంలోకి రావటము, పెరగటము, అజ్ఞానంతోనే శరీరాన్ని సాధించి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎత్ర ఎత్ర మృత అజ్ఞాని, కాబట్టి అజ్ఞాని యగు వాళ్ళు ఎప్పుడూ కూడా మరి ఈ మృత మరణ ధర్మముగానే వాళ్ళు అనుక్షణం ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి విధానము. కనుక దీన్ని మరణము అన్నారు. మరణము అని చెప్పనంటే ఈ శరీరానికి సంభవించేటువంటి వినాశము. ఈ వినాశం అనేటువంటిది మరణం కింద తీసుకున్నారు. ఎప్పటికైనా ఈ దేహం వినాశనం చెందాల్సిందే, అనగా పంచభూతాలలో చేరిపోవాల్సిందే. ఏ పంచభూత అంశములతో ఈ దేహం ఏర్పడిందో తిరిగి మరలా ఈ దేహం పంచభూతాలకు అంకితం అయిపోతుంది, పంచభూతాల్లో చేరిపోతుంది. కాబట్టి ఈ మరణ ధర్మం అనేటువంటిది సాధారణంగా స్థూల దేహములకు ఉన్నది అని అర్థం. ఇక్కడ మృత జ్ఞాని అని చెప్పి అంటూ ఉన్నాడు. మృత అజ్ఞాని అని చెప్పనంటే సాధారణంగా లోకంలో వర్తించే విషయం ఇది. అజ్ఞానులుగా ఉన్నటువంటి వారు ఎప్పటికైనా దేహం సాలించి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ మరణ ధర్మం అజ్ఞానుల యందు మనం ఎప్పుడూ కూడా చూస్తూ ఉన్నాం, సామాన్య ప్రాణుల విషయంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేహము మృతము మరణ ధర్మం కలిగి ఉందనేటువంటి విషయం, పరిణామశీలమై ఉన్నటువంటి యొక్క వస్తువు స్థూల దేహం అనుక్షణం మార్పు చెందుతూ బాల్య యవ్వన దశలు దాటి వృద్ధాప్యము ద్వారా ఈ దేహం యొక్క పతనం దాంతో ఏర్పడుతున్న విధానం. కాబట్టి ఈ ప్రకారముగా లోకంలో అన్ని జీవులు కూడా మరణ ధర్మం కలిగి ఉన్నాయి. ఎప్పటికైనా ఈ దేహం అంతరించే తీరుతుంది అని అర్థం. అందువల్ల ఎత్ర ఎత్ర మృత అజ్ఞాని, మామూలుగా అజ్ఞానంతో అనేటువంటి వారికి ఈ మరణ ధర్మం అనేటువంటిది ఉంటుందన్నమాట. రెండవది ఏంటంటే లోకంలో సాధారణంగా వ్యక్తులు ఈ మానసికంగా చాలా నలిగిపోతూ మానసికంగా వాళ్ళు చనిపోతున్నటువంటి విధానం, జీవించి ఉండగానే మానసికమైనటువంటి యొక్క వేదనలతో బాధలతో అనేక ఒత్తిళ్లతో మనిషి నలిగిపోతున్న పరిస్థితి. కనుక ఒక రకంగా చూస్తే మానవుడు మృత జీవిగా ఎంతోమంది లోకంలో జీవిస్తున్నటువంటి విధానం. ఏం మాట్లాడే అవకాశాలు లేక, కదిలి మెదలాడే అవకాశాలు లేక, ఈ విధంగా మనిషి తనను తాను చంపుకొని తన వ్యక్తిత్వమును చంపుకొని జీవిస్తున్నటువంటి జీవితాలు లోకంలో చాలా ఉన్నాయి. అది కుటుంబ పరంగా ఉండేటువంటి యొక్క అంశములు. మనిషి నలిగిపోతూ ఉంటాడు, మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు, మానసికంగా కృంగిపోతూ ఉంటాడు, మానసికంగా చాలా సమస్యలకు గురై మనిషి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నటువంటి యొక్క తాను చివరికి మృతజీవిగా జీవించే పరిస్థితి లోకంలో మానవులలో పరిణామాన్ని అనుసరించి
వచ్చేటువంటి విధానము. వాళ్ళు చాలా విషయాల్లో ఆ విధంగా మానసికంగా నలిగిపోయి మానసికంగా చనిపోయి ఉన్నటువంటి వారు. వ్యవహారాలలో ఉత్సాహం ఉండదు. వాళ్ళు చాలా దీనంగా జీవితాన్ని జీవించే విధానం ఏర్పడుతుంది. ఇది కుటుంబ పరంగా ఉన్నటువంటి విధానాల నుంచి వచ్చేటువంటి పరిస్థితి. అది పరిణామ విధానము ఒకటి. రెండవది ఎక్కడ ఎత్ర ఎత్ర మృత జ్ఞాని అన్నాడు. కాబట్టి జ్ఞాని మరణించడం ఏమిటి అని చెప్పి అన్నట్లయితే, మరి ఇక్కడ స్థూల దేహం మరణం అనే విషయాన్ని మనం లోకంలో చూస్తూ ఉన్నాము. రెండవది సూక్ష్మ దేహము మరణించటము అని అర్థం. ఇది మోక్షానికి సంబంధించిన అంశం. సాధారణంగా సూక్ష్మదేహం మరణించే విధానం ఉండదు. ఎన్ని జన్మలైనప్పటికీ కూడా సూక్ష్మదేహమే ఆ దేహాలు ధరిస్తూ ఉంటుంది. ఇప్పటికీ మనకు ఎన్ని దేహాలు వచ్చాయో పోయాయో లెక్కలేని వ్యవహారం. ఈ యుగాల యుగాల పర్యంతం ఉన్నటువంటి యొక్క ఈ జీవుల యొక్క పరిణామములో, పరిభ్రమణములో, ప్రయాణములో ఎన్ని శరీరాలను వదులుతూ ఎన్ని దేహాలు ధరిస్తూ ఈ జీవుడు వస్తూ ఉన్నాడు. ఎందరెందరి వాడు ఈ జీవుడు, ఎందరికి ఏమవును ఈ జీవుడు, ఎందరికి తోబుట్టు ఈ జీవుడు అని అన్నమాచార్యుల వారు. కాబట్టి ప్రకారముగా శరీరములు అంతరిస్తూ ఉన్నాయి, దేహములు మరణిస్తూ ఉన్నాయి అనే మాట అందరి యందు వర్తిస్తున్నటువంటి యొక్క విషయం. కానీ ఇక్కడ జ్ఞాని అనడం కారణంగా జ్ఞాని యొక్క విషయంలో సూక్ష్మదేహం మరణించటము అని అర్థం. స్థూల దేహం మరణించటము ఒక అంశం అయితే సూక్ష్మదేహం మరణించటము అని అర్థం రెండోది. ఈ సూక్ష్మదేహాన్ని తన యొక్క ప్రయత్నం ద్వారా దానిని నశింపజేసుకోవటమే దాన్నే జీవన్ముక్త స్థితి అని చెప్పని అన్నారు. జీవన్ముక్తుడు జీవించుండగానే ముక్తుడయ్యాడు అని అర్థం. కాబట్టి సూక్ష్మదేహం బాగానే ఉన్నది, మంచిగా అనేక సంస్కారాలతో, అనేక కర్మవాసనలతో, సంచితాది కర్మలతో విరాజమానమై అందరికీ కూడా సూక్ష్మదేహం బాగా ఉన్నది. కానీ స్థూల దేహం మాత్రమే జర్జితమై క్షీణింపబడి వృద్ధాప్యముల చేత హీనత్వమును పొంది చివరికి దాని యొక్క ఉనికి లేకుండగా స్థూల దేహములు పోవటం లాంటి అంశం లోకంలో అందరికీ ఉన్నది. కానీ సూక్ష్మదేహం అనేది మాత్రం భద్రతగా ఉన్నది. సూక్ష్మదేహము అనేది ఉన్నంత వరకు ఈ శరీరములు అనబడేటువంటి వస్తూనే ఉంటాయి. శరీరములు వచ్చేది ఎవరికంటే సూక్ష్మదేహానికి. ఈ సూక్ష్మదేహమే స్థూల దేహములు ధరిస్తూ ఉన్నది. సూక్ష్మదేహం ధరిస్తేనే స్థూల దేహ వ్యవహారం ఉంటుంది. సూక్ష్మదేహం ధరించకపోతే స్థూల దేహ వ్యవహారం లేదు. నిద్రా సమయములో సూక్ష్మదేహము స్థూల దేహం వదిలిపెట్టింది కాబట్టి అక్కడ చలనరహితమై ఉన్నది. తిరిగి మరలా ఆ సూక్ష్మదేహం స్థూల దేహాన్ని ధరిస్తేనే వ్యవహారం అనేది ఏర్పడుతుంది. కనుక నిద్రా సమయంలోనూ సూక్ష్మదేహం స్థూల దేహాన్ని వదిలిపెట్టడం, అది నిద్ర అన్నాం. మరొక నిద్రలో ఆ సూక్ష్మదేహం స్థూల దేహం వదిలిపెట్టడాన్ని మరణము అని చెప్పారు అన్న. రెండు దశలు, ఒకటి మరణ ధర్మం, రెండు నిద్రా సంబంధ ధర్మం. ఈ దేహాన్ని వదిలి ఈ దేహమే ధరిస్తే దాన్ని నిద్ర అన్నాం. ఈ దేహాన్ని వదిలి పూర్తిగా వెళ్ళిపోయిందా అంటే దాన్ని మరణము అని చెప్పని అన్నాం. కాబట్టి స్థూల దేహం అనేటువంటిది మాత్రం అది దానికి మరణ ధర్మం అనేటువంటిది. స్థూల దేహం ధరిస్తే వ్యవహార విధానం వస్తుంది, సూక్ష్మదేహం ధరిస్తే వ్యవహార విధానం వస్తుంది. సూక్ష్మదేహం ధరించకపోయిందా అంటే
మరణ ధర్మం అనేది వర్తిస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా సూక్ష్మదేహం మాత్రం ఎల్లవేళలా విరాజమానముగా ఇది కొనసాగుతూనే ఉన్నది. దాని యొక్క గమనములో ఎన్నో కల్పములు దాటిపోయాయని చెప్పని. సహస్ర యుగ పర్యంతతో అహహ బ్రహ్మణ విదు రాత్రం యుగ సహస్రాంతం తేహో రాత్ర విదో జనా. యుగాల యుగాల పర్యంతం లోన ఉన్నటువంటి సూక్ష్మదేహం మాత్రం అట్లాగే ఉంటుంది. అనేక స్థూల దేహాలు రావటానికి గల కారణము సూక్ష్మదేహములో భద్రతగా పెట్టుకున్నటువంటి సంచిత కర్మ అనేటువంటి సమూహము ప్రోగు. సంచిత కర్మ అనేక దేహాలకు హేతువుగా ఉన్న సంచిత కర్మ అనేటువంటిది కూడా సూక్ష్మదేహములో ఉంటుంది. అది కారణదేహములో ఉండదు, మహాకారణములో ఉండదు, ఆత్మలో ఉండదు. ఆత్మ తర్వాత మహాకారణం చెబుతాం, మహాకారణం తర్వాత కారణదేహం చెబుతాం, కారణదేహం తర్వాత సూక్ష్మదేహం, సూక్ష్మదేహం తర్వాత స్థూలదేహము అని. కాబట్టి సూక్ష్మదేహముతో సంబంధం కలిగి అనగా స్థూలదేహముతో సంబంధం కలిగి వ్యవహరించే విధానములు ఏ కర్మ అయితే వస్తున్నదో ఈ కర్మంతా కూడా ఉండేది సూక్ష్మదేహములో. ఎందుకంటే ఆ సూక్ష్మదేహం అనేది ఆకాశాంశముతో నిర్మింపబడ్డటువంటి వస్తువది. ఆకాశాంశముతో వాయువాంశముతో నిర్మింపబడ్డటువంటి వస్తువు సూక్ష్మదేహం. అందువల్ల ఎట్లయితే వాయువు కదలికలు ఉన్నదో అట్లా సూక్ష్మదేహం కదలికలు ఉన్నాయి. ఏ ప్రకారముగా ఆకాశం అనేది అవకాశం కలగజేస్తుందో అలాంటి అవకాశ విధానముగా ఉన్న సూక్ష్మదేహం అనాదిగా ఉన్న కర్మరాశిని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా సూక్ష్మదేహం అనబడేటువంటి దాంట్లో ఎక్కువగా ఉన్నటువంటిది వాయు శాతము, ఆకాశాంశము. కనుక అటు ఆకాశాంశమునందు ఈ సంచిత కర్మంతయు కూడా నిక్షిప్తం చేసుకుంటుంది. తిరిగి మరలా ఆ భాగమును అనుసరించి ఈ సూక్ష్మదేహం స్థూల దేహాలను పొందుతూ ఉన్న విధానము. కాబట్టి సూక్ష్మదేహమే స్థూల దేహాలని ధరిస్తూ ఉన్నది. స్థూల దేహం ధరిస్తున్నది, స్థూల దేహాన్ని వదిలిపెడుతున్నది. ఆ స్థూల దేహం వదిలితే దాన్ని మనం నిద్రావస్థ అని చెప్పని లేదా మరణావస్థ అనేది మనం పేర్లు పెట్టుకున్నాం. అనగా ఈ దేహాన్ని వదిలి ఈ దేహాన్ని ధరించే విధానముగా సూక్ష్మదేహం ఉన్నట్లే దానిని నిద్రావస్థ అన్నాం. ఈ దేహాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఇంకొక దేహాన్ని ధరించి వచ్చే విధానంగా ఉంటే దానిని మరణావస్థ అనే పేరు పెట్టాం. ఈ రెండు అవస్థలు కూడా సూక్ష్మదేహాన్ని బట్టి ఏర్పడుతుంది. అందువల్ల స్థూల దేహములు అంతరించడం కారణముగా ఎత్ర మృత అజ్ఞాని. ఇది అజ్ఞానులకు సంబంధించినటువంటి యొక్క అంశము. మృత అజ్ఞాని యగువాడు మృత మరణిస్తూ ఉన్నాడని చెప్పని. అంటే ఈ సూక్ష్మదేహం చేత ఏర్పడ్డటువంటి యొక్క స్థూలదేహాలు అవి అంతరిస్తూ ఉన్నాయి. కానీ లోన ఉన్న సూక్ష్మదేహానికి మరణం లేదు, నిత్య నూతనముగా అది ఉన్నది. ఇంకా సూక్ష్మదేహముకు లోపల ఉన్నటువంటి కారణదేహానికి కూడా మరణము లేదు, మహాకారణానికి కూడా మరణము లేదు. మరణము లేదా అంటే ఒక దశలో లేదు, ఒక దశలో ఉన్నది. మరణ దశ పొందినటువంటి విధానం గల వాళ్ళని జ్ఞానులు అన్నారు, బ్రహ్మవేత్తలు అన్నారు, ఋషులు అన్నారు. వాళ్ళు చేసిన పని ఏమిటంటే స్థూలదేహం జీవించి ఉండగానే సూక్ష్మదేహాన్ని వాళ్ళు అంతమొందించారు.
స్థూల దేహము ఉండగానే వారు తమ యొక్క సూక్ష్మ దేహాన్ని అంతమొందించటము. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞాని పరిసమాప్యతే. ఇది మహాత్ములు చేస్తున్న పని. స్థూల దేహములో ప్రారబ్ధం ఉన్నప్పుడే సూక్ష్మ దేహములో ఉన్న సంచిత కర్మను వాళ్ళు జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేయటము. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం జ్ఞానాగ్నినా, జ్ఞానాగ్ని చేత కాల్చివేయటము. భూతం భావిచ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే. భూతం భూతకాలములో, భవిష్యత్ కాలములో, భూతం భావిచ దుష్కృతం ఈ రెండింటి ద్వారా వచ్చేటువంటి దుష్కృతము కానీ సుకృతం కానీ ఈ రెండు కూడా సూక్ష్మ దేహములో ఉండటం కారణంగా ప్రదహత సంవిన్మయే పావకే జ్ఞానాగ్ని ద్వారా వాళ్ళు సూక్ష్మ దేహాన్ని కాల్చివేస్తూ ఉన్నారు. కాబట్టి పరమశివుణ్ణి త్రిపురాసురుడు అన్నారు. త్రిపురాసురుడు, త్రిపురములను ఆయన గారు నశింపజేశాడు. త్రిపురములు, త్రిపురహరుడు, 3 పురాలను కూడా ఆయన కాల్చివేసిన విధానం. పృథివీ రథముగా, విధి సారథిగా, వేదాలే హయములుగా, అని చెప్తారు. ఆ విధముగా ఆయన త్రిపురాసులపై యుద్ధం ప్రకటించి తన యొక్క నారాయణాస్త్రం ద్వారా త్రిపురాలు నశింపజేసిన త్రిపురహరుడు పరమశివుడు అని చెప్పని. ఈ ప్రకారముగా ఈ త్రిపురములు అని చెప్పనంటే స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహము అని అర్థం. మనకు స్థూల దేహం వరకు మాత్రం నశిస్తుండటం కారణంగా ఇది అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క మరణ సంబంధ అంశము. జ్ఞాని చేస్తున్న పని ఏమిటంటే తాను ఈ ప్రారబ్ధ కర్మ అయిపోవక ముందే చేసుకోవాల్సి ఉంటుంది. గీత అంటున్నమాట. ప్రాక్ శరీర విమోక్షణాత్, ప్రాక్ శరీర ఈ దేహం పోవటానికి ముందే, ప్రాక్ శరీర విమోక్షణాత్ అనగా దేహం పోవటానికి ముందే తాను తన కార్యాన్ని సమాప్తి చేసుకోవాల్సి ఉంటుంది. దేహం పోయిన తర్వాత మోక్ష ప్రయత్నం చేస్తాను అంటే అవకాశాలు లేవు. ఈ శరీరం ఉన్నప్పుడే ఇదే మాట, ప్రాక్ శరీర విమోక్షణాత్. శరీర విమోక్షణ, దేహం వదలటానికి ప్రాక్కు పూర్వమే అన్నాడు పరమాత్మ. కామక్రోధ ఉద్భవం వేగం సయుక్త సుఖీ నరహ, అట్టివాడే స నరహ సుఖీ, అతడే సుఖవంతుడు, ఆనందరూపుడు, బ్రహ్మజ్ఞాని. ప్రారబ్ధం అయిపోవటానికి ముందే మహాత్ములు తన యొక్క యోగ సాధన ప్రయత్నం ద్వారా లోన ఉన్నటువంటి సూక్ష్మ దేహాన్ని జ్ఞానాగ్నిలో కాల్చివేస్తూ ఉన్నారు. వాయు అనిల అమృతం అదేదం భస్మాంతం శరీరం. ఓం క్రతో స్మర కృతం స్మర, క్రతో స్మర కృతం స్మర. గమనించండి విషయాలు. వాయు అనిల అమృతం అదేదం భస్మాంతం శరీరం. శరీరమును భస్మాంతం కాల్చివేశారన్నాడు. కాబట్టి తమలో ఉన్నటువంటి సూక్ష్మదేహాన్ని కాల్చివేయటము. ఎందుకంటే దాంట్లో
ఈ పుణ్యపాప సంబంధమై ఉన్న సంచిత కర్మలన్నీ దాంట్లో ఉన్నాయి. నీకు రాబోయే జన్మలకు హేతువుగా ఉన్న కర్మరాశి సూక్ష్మదేహములో ఉన్నది. అది పుణ్యములు కావచ్చు, పాపములు కావచ్చు, మొత్తం దాన్ని నిక్షిప్తం చేసుకున్నాము. పరమాత్మ చెబుతూ ఉన్నాడు, వాయు గంధాన్యవాసయాత్ శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతీశ్వర గృహీత్వయితాని సంయాతి వాయు గంధాన్యవా. శరీరం యత్ అవాప్నోతి, అందరూ కూడా దేహాన్ని ధరించి ఉన్నారు, దేహదారులై ఉన్నారు. ఉత్క్రామతి, ఉత్క్రమణం అంటే లేచి వెళ్ళిపోవటం, దేహాన్ని వదిలి వెళ్ళిపోయే రోజు అందరికీ ఉన్నది. శరీరం అవాప్నోతి, దేహములను ధరించి ఉన్న పరిస్థితి ప్రస్తుతం. ఉత్క్రమణం అనగా ఈ దేహమును వదిలి వెళ్ళిపోవలసినటువంటి డేట్లు అందరికీ ఉన్నాయి. అయితే అవి స్వామివారు చెప్పరు మనకి. ఎవరైనా జీవితంలో బర్త్డే రాసుకుంటారే తప్ప డెత్ డే రాసుకునే అవకాశాలు లేవు. ఫలానా పూట పుట్టానండి అని రాసుకుంటారు, ఫలానా పూట నేను పోవటం అవుతుంది అని రాసుకోరు. ఎందుకంటే ఆ డేటు మనకు పరమాత్మ ఇవ్వలేదు. బర్త్డే పుట్టిన డేటు కూడా మనకైతే తెలియదు. తల్లిదండ్రులు అవి రాసి పెట్టారు కాబట్టి తల్లి చెప్పింది ఫలానా పూట పుట్టేవరావు నువ్వు అని చెప్పని. ఆ తల్లి చెప్పటం కారణంగా బర్త్డే అందరు రాసుకుంటూ ఉన్నటువంటి విధానం. డెత్ డే అనేటువంటిది ప్రకృతి మాత ఉన్నది, ఆమె చెప్పాల్సి ఉన్నది, ఆమె చెప్పదు. ఈ మాత అయితే చెప్పింది పలాంపూట పుట్టేవరా అని చెప్పని. ఈ డేట్ ఈమె దగ్గర ఉందన్నమాట. డెత్ డే డేటు ప్రకృతి మాత ఆమె దగ్గర ఉన్నది, ఆమె చెప్పదు. ఎందుకంటే చెప్తే నువ్వు శాంతిగా జీవించే అవకాశం ఉండదు. నువ్వు శాంతిగా ఉండవు, పక్క వాళ్ళని శాంతిగా ఉన్నావు. నువ్వు నిద్రపోవు, పక్క వాళ్ళు నిద్రపోనేవు. నువ్వు తినవు, పక్క వాళ్ళని తినలేవు. అనుక్షణం నువ్వు చావటం, పక్క వాళ్ళని చంపటం, ఇంత ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఆ డేటు మాత్రం చెప్పలేదు. అయితే చెప్పకపోయినంత మాత్రంతో డేట్ లేదా? డేటు కన్ఫామ్ డేట్లు అందరూ కూడా. అది ఉత్క్రామతి గృహీత్వైతాని సంయాతి వాయు గంధాన్. కాబట్టి సూక్ష్మ దేహములు మనం పెట్టుకున్నాము. ఈ స్థూల దేహముతో సంబంధం పడి మనం జీవిస్తున్నటువంటి జీవన విధానములో అనేకమైనటువంటి యొక్క పుణ్య సంబంధమై ఉన్న కార్యాలు చేస్తూ ఉన్నాం, పాప సంబంధమై ఉన్న కార్యాలు చేస్తూ ఉన్నాం. జీవితంలో ఎంత మంచిగా ఎంత జాగ్రత్తగా బతికినప్పటికీ కూడా ఏదో ఒక రూపకంగా దోషము కూడా వచ్చి పడుతూ ఉంటుంది. అనగా పాపం అనేటువంటి యొక్క అంశము ఎంత మనం జాగ్రత్తగా హింసా విధానం లేకుండా ఎంత జాగ్రత్తగా బతికినప్పటికీ కూడా ఏదో రూపకంగా పాపం అనేది కూడా సూక్ష్మదేహంలో వచ్చి పడుతూ ఉంటుంది. మనకు మనకు తెలియకుండానే ఎంతో హింస జరుగుతూ ఉన్నది. పంచసోనములు అన్నారు. అన్నం వండితే పాపమట, రుబ్బితే పాపమట, చిమ్మితే పాపమట, నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా దోషాలు సూక్ష్మదేహంలో వచ్చి పడతానే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా సూక్ష్మదేహములో పడ్డటువంటి యొక్క సంస్కారములను ఈ దేహము నుండి నిష్క్రమించినప్పుడు ఎవరికి వారు వాట్లతోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పుణ్య పాప సంబంధ సముదాయాన్ని సంచిత కర్మని సూక్ష్మదేహం ద్వారా మోసుకుపోయి తిరిగి మరలా మరొక దేహాన్ని ధరించే విధానంగా లోకంలోకి వస్తూ ఉన్నాము. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థేన త్వం శోచితుం అర్హసి.
అపరిహార్యే, తప్పింప శక్యం కానటువంటి విధానము అంటుంది గీత. పుట్టినవాడు తప్పనిసరిగా పోవాల్సే ఉంటుంది, పోయినవాడు తప్పనిసరిగా రావాల్సే ఉంటుంది. పుట్టినవాడు తప్పనిసరిగా పోవటం ఖాయం అన్న విషయం అందరికీ తెలిసిన విషయం. పోయినవాడు తప్పనిసరిగా రావాల్సి ఉంటుందనేటువంటి విషయం ప్రకృతి యొక్క సంబంధమై ఉన్న చట్టంలో చేరి ఉన్న విషయం. ఎందువల్లంటే జీవించినంతకాలం ఏదో రకంగా ఏవేవో చేసి సంపాదించుకుని ఉన్నాం కాబట్టి ఆ కర్మరాశిని తిరిగి మరి అనుభవించడానికి లోకంలో తిరిగి మరలి ప్రాణి వస్తున్న విషయం. కాబట్టి ఈ ప్రకారముగా సూక్ష్మ దేహములో పడ్డటువంటి యొక్క సంస్కారములు తిరిగి మరల జన్మలను ప్రసాదించేవిగా ఉన్నాయి. కాబట్టి మరి ఆ జన్మరాహిత్యం అనేటువంటి విషయముగా మహాత్ములు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమైతే మళ్ళా పుట్టాలి, గొప్పగా పుట్టాలి, గొప్ప గ్రామాలలో పుట్టాలి, గొప్ప కుటుంబాలలో పుట్టాలి, మంచి భోగాలు అనుభవించాలి, సుఖాలు అనుభవించాలి అన్న అపేక్షలు సాధారణంగా లోకంలో వ్యక్తులలో ఉంటాయి. జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించినటువంటి వారి విషయం ఇది. కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం. జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష. ఈ ప్రకారముగా ఉత్తమ దేహములు, ఉత్తమ జన్మలు, ఉత్తమ భోగాలు, గొప్ప గొప్ప కుటుంబాలలో జనించటాలు అన్నటువంటి అపేక్షలతోనే ఎక్కువ శాతం లోకంలో మానవ సముదాయం ఉంటుంది. కాబట్టి వారు ఆ సూక్ష్మ దేహమునందు నిశ్శబ్దం చేసుకునే సుకృత కర్మలను దేహాన్ని వదిలి వెళ్ళిపోతున్న పరిస్థితి ఒకటి. ఇక రెండవ అంశంగా చూసినట్లయితే ఇక మహాత్ములు అన్నాం కదా, సాధు మహాత్ములు, జ్ఞానులు అని చెప్పి అంటూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ త్రోవ, వాళ్ళ మార్గం వేరు. నస పునరావృత్తి, తిరిగి మరలా వచ్చే విధానం లేకుండా చేసుకోవాలి, జన్మరాహిత్యం చేసుకోవాలి అనేటువంటి యొక్క అపేక్ష కలిగి ఉన్నటువంటి వారిని యతీశ్వరులు, సాధువులు, పరివరాజకులు, విద్వత్సత్తములు, యోగులు, జ్ఞానులు అని చెప్పని అన్నాం. ఈ వర్గమంతా కూడా ఏంటంటే ఇక మళ్ళీ తిరిగి వచ్చే విధానం లేకుండా చేసుకోవాలనేది వాళ్ళ అపేక్ష. రెండు రకాల అపేక్షలు చూసాము ఇక్కడ. తిరిగి మరల రావాలి, గొప్ప కుటుంబాలలో జనించాలి, దివ్య భోగాలు పొందాలి, దేహం సాలించాక ఉత్తమ లోకాలకు, స్వర్గలోకాలకు పోవాలి. త్రయీ విద్యా సోమపాహ పోతపాపాహ యజ్ఞై ఇష్టవ స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యం ఆసాద్య సురేంద్రలోకం. దివ్యాన్ దివిదేవ భోగాన్, దివ్యమై ఉన్నటువంటి దివి దేవభోగా, ఆ దేవభోగాలు అనుభవించేటువంటి యొక్క అపేక్షతో అనేక కార్యములు ఆచరించి ఉత్తమ లోకాలకు పోవాలి, దివ్య భోగాలు పొందాలి, తిరిగి మరలా ఈ భూలోకం రావాలి, గొప్ప కుటుంబాల్లో జనించాలి, దివ్య భోగాలు అనుభవించాలి అనే అపేక్ష ఉన్నటువంటి యొక్క వర్గం ఒకటి. ఈ రాకపోకలు వద్దు, ఈ జనన మరణాలు వద్దు, ఈ భవసాగరం వద్దు, ఈ పుట్టుకలు వద్దు, మన మోక్షాన్ని చేరుకోవాలి అన్నటువంటి అపేక్ష ఉన్నటువంటి వర్గం ఒకటి ఉన్నది. రెండు వర్గాలు లోకంలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారంగా ఉన్న విధానములో తిరిగి మరలా ఉత్తమ దేహాలు పొందాలి, ఉత్తమ లోకాలు పోవాలి, ఉత్తమ భోగాలు అనుభవించాలి అన్నటువంటి వాళ్ళు మాత్రం సూక్ష్మ దేహాన్ని చాలా చక్కగా మంచిగా భద్రంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మంచి మంచి కర్మలు, సుకృత కర్మలను, పుణ్య సంస్కారాన్ని బాగా నింపుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రయాణమంతా కూడా సూక్ష్మ దేహముతో చేసే ప్రయాణము. అనగా ఈ దేహానంతరం, దేహమును సాలించిన తర్వాత సూక్ష్మ దేహముతో చేసే ప్రయాణము. ఏమండి, సూక్ష్మ దేహం అంటున్నది అసలు ఉందా లేదా అన్నది కూడా డౌట్ చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. సూక్ష్మ దేహం అనేటువంటిది ఉన్నది అని అనుకోవటానికి గల ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా అని చెప్పానంటే, నిద్రా సమయం ఒకటే. నిద్రలో అందరూ చూసుకోవచ్చు. నిద్రా సమయములో స్థూల దేహం పూర్తిగా జడమై పడిపోతుంది, కానీ లోపల మాత్రం సూక్ష్మ దేహ సంబంధ స్వప్న వ్యవహారం కొనసాగుతుంది.
ఆ స్వప్న వ్యవహారం అంతా కూడా సూక్ష్మ దేహానికి సంబంధించిన అంశము. రాత్రి సమయంలో స్వప్నలోకములో విహరించి ఆ స్వప్నం సంబంధమై వృత్తాంతాలు బాగా అనుభవించి తిరిగి బయటకు వచ్చిన తర్వాత, మేలుకున్న తర్వాత, దేహమును ధరించిన తర్వాత, ఈ దేహము కలిగి ఉన్నటువంటి వాడు ఇతర దేహములు కలిగి ఉన్నటువంటి వాళ్ళతో చెప్తాడు, రాత్రి అండి నిద్రపోయాను, నాకు ఈ దేహ స్పృహే లేదు, కానీ లోన మాత్రం చాలా విచిత్రాలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి, ఎన్నెన్నో లోకాలను సంచారం చేశాను అని అనుభవాలన్నీ కూడా లేచిన తర్వాత అందరు చెబుతూ ఉన్నారని చెప్పానంటే, ఆ అనుభవ సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములే సూక్ష్మ దేహానికి చెందినటువంటి యొక్క అంశములు. అది సూక్ష్మ దేహము, అది ఇంద్రియాత్మికము, అది వాసనాత్మికము, అది గుణాత్మికము. దైవీ గుణాలు, ఆసురీ గుణాలను నింపుకుని ఉన్నటువంటి వస్తువు సూక్ష్మదేహం. పుణ్యపాపాలతో సంబంధం పడి ఉన్నటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహం. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములతో సంబంధం పడి ఉన్నటువంటిది సూక్ష్మదేహం. ఈ అన్నింటి యొక్క సమూహముగా చేరి ఉన్నటువంటి యొక్క వస్తువునే సూక్ష్మదేహముగా చెప్పే విధానం ఉంటుంది. కాబట్టి కనుక ఆ సూక్ష్మదేహముతోనే మనం ఎప్పటికైనా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేటువంటిది. అందువల్ల ఇక్కడ ఎత్ర మృతో జ్ఞాని, మృత జ్ఞాని అన్నాడు. కాబట్టి జ్ఞాని యొక్క విషయంలో మరణం అనేటువంటి యొక్క అంశం, అజ్ఞాని యొక్క విషయంలో మరణం అనేటువంటి యొక్క అంశము ప్రతి ఒక్కరికి కూడా ఆయువు తీరిపోగానే, ప్రారంధం అయిపోగానే ఈ దేహం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి మాత్రం ఉన్నది. ప్రారబ్ధ కర్మ ప్రారబ్ధం భోగతో నశ్యేత్. ప్రారబ్ధం అయిపోయిన తర్వాత ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి ఆ దేహం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కనుక దేహం అనేది అద్దె గృహం. 3 పూట్ల ఆహారం పెడుతూ ఉన్నాం, అప్పుడు రిపేర్లు చేస్తూ ఉన్నాం, ఆసుపత్రులు తీసుకుపోతూ ఉన్నాం, వైద్యంలో చేయిస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా రిపేర్లు అన్నమాట. కాబట్టి ఏదో పూట దేహం గృహాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి కనుక ఆ దేహం అనేటువంటి యొక్క వస్తువులో సూక్ష్మదేహముతో చేరి ఉన్నటువంటి యొక్క తాను ఈ దేహం వరకు మాత్రమే అంతరించటం అజ్ఞానికి సంబంధించిన మరణము. ఇక జ్ఞాని మరణం అనే విషయం చూసినట్లయితే అది జ్ఞాని మోక్షము యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి మోక్షము అని చెప్పనంటే జన్మరాహిత్యము. మోక్షము అంటే జన్మరాహిత్యము. జన్మ కారకాలు ఏమిటి అంటే సూక్ష్మదేహము, సూక్ష్మదేహములో ఉన్న కర్మవాసనలు. కాబట్టి ఇక్కడ మోక్ష అపేక్ష కలిగి ఉన్నటువంటి వాడు చేసిన పని ఏమిటంటే సూక్ష్మదేహాన్ని నశింపజేయగలిగితే వాడికి మోక్షం అనే అంశం వస్తుంది. స్థూల దేహం మాత్రమే నశిస్తున్న అంశం అందరికీ ఉన్న విధానమే. కానీ ఇక్కడ మోక్షం అనే అంశం వచ్చింది కదా. మోక్షం అంటే ఏమిటి? జన్మరాహిత్యం. జన్మ కారకం ఏమిటి? కర్మవాసనలు. అవి దేంట్లో ఉన్నాయి అంటే సూక్ష్మదేహంలో ఉన్నాయి. మరి ఆ సూక్ష్మదేహములో ఉన్న కర్మవాసనలు కాల్చి వేస్తే కదా. అగ్నిదగ్ధం యదా బీజం శాఖా పల్లవ వర్జితం జ్ఞానదగ్ధం యదా యోగి పునర్జన్మ న విద్యతే అన్నారు. అగ్నిదగ్ధం యదా బీజం, ఒక గింజ భూమిలో పెట్టాము అంటే మొలక, చెట్టు, మాను, వృక్షం, మహావృక్షం అయిపోతుంది. దాన్ని కనుక కాలిసి భూమిలో పెట్టినట్లయితే శాఖా పల్లవ వర్జితం, మొలక, చెట్టు, మాను ఏమి లేదు. జ్ఞానదగ్ధం యదా యోగి పునర్జన్మ న విద్యతే అన్నారు. కాబట్టి ప్రకారముగా మోక్షాపేక్ష కలిగే ఉన్నటువంటి వారు చేయాల్సిన పని ఏమిటంటే తన సూక్ష్మదేహములో పడి ఉన్నటువంటి సుకృత, దుష్కృత, పుణ్య, పాప సంబంధమై ఉన్న సంస్కారాలను జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేయాల్సి ఉంటుంది. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తం ఆహు పండితం బుధాహ. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, సమస్త కర్మలను కాలిసివేసినటువంటి వాడు. ఇది గమనించాల్సిన అంశము. కాబట్టి మోక్షము అనగానే చాలా మందిలో వైకుంఠానికి పోవటం మోక్షము, సత్యలోకానికి పోవటం మోక్షము, కైలాసానికి పోవటం మోక్షము, గోలోకానికి పోవటం మోక్షము, ఇంకా ఎవరెవరి సిద్ధాంతాలు గలవాళ్ళు వాళ్ళు చెప్పేటువంటివన్నీ కూడా లోకంలో ఇవన్నీ మోక్షములుగా భావించుకుంటూ ఉన్నారు. ఉపనిషత్తులు భగవద్గీత చెప్పేటువంటి అంశం వేరు. భగవద్గీత ఉపనిషత్తుల పట్ల అవగాహన లేని కారణంగా మనుషులు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. సాధారణంగా ఎవరో కూడా స్వతసిద్ధముగా భగవద్గీతను అర్థం చేసుకోవటము, ఉపనిషత్తులను అర్థం చేసుకోవటం గల పరిస్థితి ఎవరికీ లేదు. అవి కేవలం సంస్కృతంలో ఉండటం కారణంగా. కానీ ఆ శాస్త్రం అధ్యయనం చేసిన వాళ్ళ ఏమన్నా విషయాన్ని దాంట్లో ఉన్నటువంటి విషయం ఉన్నట్లుగా చెబుతున్నారా అని చెప్పానంటే, ఆ ఉన్న విషయాన్ని మరుగు చేసేసి తన అభిప్రాయం, తనకున్నటువంటి ఒపీనియన్ అది చెబుతూ ఉన్నాడు. వినేటువంటి వాళ్లకు దాని పట్ల జ్ఞానం లేదు కాబట్టి ఆ చెప్పిందే వాస్తవం అనే విషయముగా నమ్మకంతో వాళ్ళు ప్రయాణం చేస్తున్న విధానము. కాబట్టి యోగ వాసిష్టంలో స్వామిగారు చెప్పేశారు. యోగ వాసిష్టంలో వస్తుంది, నమోక్షో నభసః పురుష్టే నపాతాలే నభూతలే మోక్షో హి చేతో విమలం సంయజ్ఞాన నిబోధతః అన్నాడు వశిష్ఠ భగవానుల వారు రామచంద్రమూర్తితో. రామా, నమోక్షః నభసః పురుష్టే నపాతాలే నభూతలే. నమోక్ష, మోక్షం లేదు అన్నాడు. ఎక్కడ లేదయ్యా? నభసః పురుష్టే. నభసః అంటే ఆకాశం. ఎందుకంటే ఆకాశం వైపు చూస్తాం మనం, ఆకాశం వైపు చూస్తాం. అక్కడ వైకుంఠం ఉన్నది, అక్కడ కైలాసం ఉన్నది, అక్కడ శ్రీపురం ఉన్నది, అక్కడ గోలోకం ఉన్నది, అక్కడ సత్యలోకం ఉన్నది. బ్రహ్మకుమారి వాళ్ళు కూడా చెబుతారు, సత్యలోకం ఉన్నది, పరంధామం ఉన్నది. పరంధామం సత్యలోకానికి పరిశుద్ధాత్మలన్నీ అడగబోతాయి, అక్కడ ఉంటాయని చెప్పినమాట వాళ్ళు చెబుతున్నమాట. వైష్ణవులైతే ఈ విధముగా వీడు వైకుంఠానికి పోతాడు, సాలోక్య సామీప్య సాయుజ్య సారూప్య ముక్తులలో ఏదో దాంట్లో చేరిపోతాడు వీడు అనే విధానముగా వాళ్ళు చెబుతున్నటువంటి మాట. శైవులు చెబుతూ ఉన్నారు, వీడు సరిపోతే కైలాసానికి పోతాడు, పరమశివుని వద్ద ఆ పరమద గణాలలో ఏదో గణంగా వీడు కూడా చేరిపోయి అట్లా ఉంటాడు. ఇంకా గోలోకం వాసులు గోలోకాన్ని గురించి ఈ ప్రకారంగా ఎవరెవరి యొక్క లోకం ఎవరి లోకం వాళ్ళది అయిపోయింది పరిస్థితి. ఇట్లా వచ్చేసి అందువల్ల అన్నాడు యోగ వాసిష్టంలో వశిష్ఠ భగవానుల వారు, నమోక్షో నభసః పురుష్టే. మోక్షం ఆకాశంలో మోక్షం లేదా అన్నాడు. నపాతాలే, పాతాళంలో నీకు మోక్షం లేదు. భూతలే, భూతలం అంటే ఈ భూమి మీద ఎక్కడికి పోయినా కూడా నీకు మోక్షం లేదు. బదరీ పోతే మోక్షం వస్తుందా? కాశీ పోతే మోక్షం వస్తుందా? శ్రీశైలం పోతే మోక్షం వస్తుందా? ఇట్లాగా చాలామందిలో ఉన్నాయి భావాలు. అందువల్ల అన్నాడు యోగ వాసిష్టంలో, నా భూతలే, ఈ భూతలను ఎక్కడికి పోయినా నీకు మోక్షం లేదని చెప్పి అన్నాడు. మరి ఎక్కడుందే మోక్షం? మోక్షో హి చేతో విమలం సంయజ్ఞాన నిబోధతః. మోక్షో హి మోక్షము అన్నట్లయితే చేతో విమలం, ఎవరి యొక్క చేత అనగా సూక్ష్మదేహము, ఎవరి యొక్క సూక్ష్మదేహమైతే దాంట్లో పడి ఉన్నటువంటి కర్మవాసనలను జ్ఞానాగ్ని ద్వారా కాలిసి వేసుకుంటాడో వానికి ఈ దేహాలు లేవుగా, ఈ దేహాలు రావేక. సూక్ష్మదేహములో ఉన్న గింజలు, పుణ్యపాప సంబంధ గింజలు ఈ దేహములనే మొలకలు అన్నమాట. మొలకలు, కులుకులు, గిలకలు ఇవన్నీ వచ్చి పడతా. రోగశోక పరితాప బంధన వ్యసనాని చ ఆత్మాపరాధ వృక్షానాం ఫలాని ఏతాని దేహినాం. రోగములు, శోకములు, పరితాపములు, బంధనములు, వ్యసనములు, వేదనలు
ఏవైతే ఉన్నాయో మొత్తం కూడాట ఈ దేహమనే వృక్షాన్ని కాసేటువంటి ఫలములు అన్నాడు ఆ మహానుభావుడు. రోగ శోక పరితాప బంధన వ్యసనాని చ ఆత్మాపరాధ వృక్షానాం ఫలాని ఏతాని దేహినాం. ఈ దేహం, ఈ శరీరాన్ని వృక్షముతో పోలిశారు. వృక్షం, ఈ దేహాన్ని కూడా వృక్షంతో పోలిశారు. ఇదే బ్రహ్మగారు అంటాడు, మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచి ఉన్నది వృక్షము, మోదమలరగమింటి మీదను మదగజము విహరించెరా, చిదిమి పట్టిన పండు కైవడి చీమ ఏనుగు మృంగిరా, సదయుడామలలూరి రాఘవ సార్వభౌమ దయానిధేని బ్రహ్మంగారు మహానుభావుడు. మొదలు మీదుగా తలలు క్రిందుగా, మొదలేమో పైన ఉందట, కొమ్మలేం కింద ఉన్నాయట. ఏదో వృక్షం చెప్పండి? దేనికైనా మొదల కింద ఉంటుంది, కొమ్మల పైన ఉంటాయి ఎక్కడ చూసినా కానీ. మొదలు మీదుగా తలలు క్రిందుగా మొలచి ఉన్నది వృక్షము అన్నాడు బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఏదా వృక్షం అంటే మానవ దేహం అనే వృక్షం. ఇదే పరమాత్మ గీతలో కూడా ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవితు అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణప్రవృద్ధా విషయప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధేన మనుష్యలోకే న రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసుతా పురాణే నిర్మాణమోహాజిత సంగదోష అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢాః పదం అవ్యయం తతో. 5 శ్లోకాలుగా పరమాత్మ ఈ వృక్షాన్ని గురించి అద్భుతంగా 15వ అధ్యాయంలో బోధిస్తాడు. అనగా 5 శ్లోకాలుగా వచ్చినటువంటి ఈ యొక్క అంశం మీ ఒక్క శ్లోకంలో కఠోపనిషత్తులో వస్తుంది. ఊర్ధ్వమూలం అధస్య ఊర్ధ్వమూలం అవాక్షాకః అశ్వత్ అని ఇట్లా కాటకవల్లిలో చెప్పినటువంటి అంశాన్ని స్వామివారు కొంచెం విస్తరించి చెప్పుకొచ్చిన విషయము. ఊర్ధ్వమూలం అధశాఖం, ఇది చాలా గొప్ప అర్థాలు కలిగినటువంటి యొక్క భావాలు దీంట్లో ఉన్నాయి. స్థూలముగా చూసినట్లయితే అది సూక్ష్మముగా చెప్పుకునే అంశం ఉంటుంది. స్థూలముగా చూసినట్లయితే మరి ఊర్ధ్వమూలం అధశాఖ, పైన మొదలు కింద కొమ్మలు అన్నట్లుగా మరి ఈ దేహం అనేటువంటి యొక్క వృక్షం, ఇది వృక్షంగా చెప్పారు. ఇది కూడా దేహం కూడా వృక్షమే. అందువల్ల ఇలాంటి వృక్షము కలిగి ఉన్నటువంటి విధానం గల మానవులకు ఏమిటయ్యా ఈ వృక్షం అని చెప్పానంటే ఆత్మ అపరాధ వృక్షానం, గత జన్మలో చేసుకున్నటువంటి తెలిసి మానవులు ఈ పుణ్యాలు ఉన్నాయా, పాపాలు ఉన్నాయా, నరకం ఉందా, స్వర్గం ఉందా, మళ్ళీ జన్మించేది ఉన్నదా, ఎవరు చూశారు, ఎవరు చూసి వచ్చారు, ఇవన్నీ కళ్ళుబోలి కబుర్లు, ఇవన్నీ వాస్తవాలు కాదు, ఇవన్నీ అవాస్తవాలు అని మనిషిలో ఒక మరి అవిశ్వాస భావం పనిచేస్తూ ఉంటుంది. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి అని పరమాత్మ ఎన్నిసార్లు చెప్పినా కానీ వ్యక్తిలో సాధారణంగా అవిశ్వాస భావమే పనిచేస్తుంది. అనుసరించి చేసేటువంటి విధానాలుగా ఆత్మ అపరాధ వృక్షానం అనేకమైన కార్యములు చేయగా అవన్నీ కూడా సూక్ష్మదేహంలో పడ్డటువంటి యొక్క గింజలే, ఆ యొక్క సూక్ష్మదేహంలో పడ్డటువంటి యొక్క గింజలే మొలకెత్తి మొక్కై చెట్టై ఈ దేహ రూపముగా వచ్చిందన్నాడు. కాబట్టి ఈ దేహానికి మొలకలు ఎక్కడా అని చెప్పినాడు, సూక్ష్మదేహంలో గింజలే అవి మొలకలై చెట్లై ఈ దేహరూపకంగా వస్తూ ఉన్నాయి. ఈ దేహమనే వృక్షం వచ్చిన తర్వాత వృక్షానికి కాయలు కాస్తాయి కదా, ఏ చెట్టుకుండే కాయలు ఆ చెట్టుకుంటాయి. యాప చెట్టు దానికి యాపకాయలు ఉంటాయి, మామిడి చెట్టు దానికి మామిడికాయలు ఉంటాయి, చింత చెట్టు దానికి చింతకాయలు ఉంటాయి. కాబట్టి కాయలు లేకుండా ఏ చెట్లు ఉండవు.
అట్లాగా మరి ఈ దేహం అనే వృక్షం వచ్చినప్పుడు దీని కాయలు ఏమి కాయలయ్యే దేహానికి అని చెప్పనంటే రోగ శోక పరితాప బంధన వ్యసనాన్ని రోగములు శోకములు పరితాపములు బంధనములు వ్యసనములు వేదనలు బాధలు రోగాలు నానా రకాలై ఉన్నట్టు కాయలు కాస్తా ఉన్నాయట. మరి ఆ చెట్టు కాయలు కాస్తే ఆ కాయ తినేది ఎవరైతే చెట్టు నాటాడో, చెట్టు నీళ్లు పోసాడో, చెట్టు కాపాడుకుంటూ వచ్చాడో వాడి తింటాడు కాయలన్నీ కూడా. పక్క వాళ్ళకి ఇస్తారా? ఎవరికెవరు. అట్లాగా ఎవరి దేహాన్ని కాసేటువంటి యొక్క ఇవన్నీ కూడా వాళ్ళే అనుభవించాల్సి ఉంటుంది అని చెప్పని అంటూ ఉన్నారు. కాబట్టి ప్రకారముగా జన్మ కారకమై ఉన్నటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహం కనుక మరి ఆ సూక్ష్మ దేహానికి మరణం అన్నటువంటి యొక్క అంశాన్ని జ్ఞాని రాస్తూ ఉన్నాడు. ఏమి స్థూల దేహమునకు మరణం అనేటువంటి యొక్క అంశం బ్రహ్మవ్రాత. ఎప్పుడు వాడు పుట్టాడో, పుట్టినప్పటి నుంచి ఎట్లా వాడు పెరుగుతాడో, చివరికి ఎక్కడ మరణిస్తాడో అంతా కూడా బ్రహ్మరాత అన్నారు. ఏమి జన్మ ప్రభృతి దారిద్ర్యం కాష్ట విక్రయ జీవనం సముద్ర తీరే మరణం కించిత్ భోగం భవిష్యతి అని చెప్తారు. వాడు తలకాయ మీద బ్రహ్మ రాశాట. ఏమి వ్రాత వెంటగాని వరమీడు దైవంబు చేత కొలదిగాని వ్రాత కాదు వ్రాత కజుడు కర్త చేతకు తాగర్త విశ్వదాభిరామ అని వేమన కూడా చెప్పిన మాట. వ్రాత వెంటగాని వరమీడు దైవంబు చేత కొలదిగాని వ్రాత కాదు. బ్రహ్మ అందరు ముఖాన్ని రాస్తూ ఉంటాడ. సూక్ష్మదేహంలో ఏముందో కర్మ చూసుకుని ఎవరెవరికి ఏమి జీవితంలో లభ్యం కావాలో, ఎట్లా వాడు బతకాలో, ఎక్కడ జీవించాలో, ఎక్కడ పోవాలో మొత్తం రాస్తా అంట. జన్మ ప్రభృతి దారిద్ర్యం పుట్టింది మొదలు మరణ పర్యంతం దాకా వీడి దారిద్ర్యం అన్నాడు. కాష్ట విక్రయ జీవనం కట్టెలమ్ముకుని బతికేటువంటి యొక్క వృత్తి వాడని చెప్పని అన్నాడు. సముద్ర తీరే మరణం చివరికి వాడు ఎక్కడ పోతాడే అంటే సముద్ర తీరంలో పోతా అని చెప్పని రాశాడు ముఖం మీద. కాబట్టి ఎవరెవరికి ఏమి రాస్తాడో అదంతా విధి లిఖితము అని చెప్పని అంటారు. అదంతా రాయాలని చెప్పనంటే సూక్ష్మదేహములో వీడు ముందు సంపాదించుకుని పెట్టుకోవాలి. వ్రాత వెంటగా నివరమీడు దైవంబు చేత కొలదిగా నివ్రాత కాదు. చేత తాను గతంలో చేసుకుని ఉన్న కర్మ సూక్ష్మదేహంలో ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి తిరిగి మరలా ఈ దేహాలు రావడం అనేది ఉంటుంది కనుక జన్మకారకం అనే అంశం చూసినట్లయితే సూక్ష్మదేహము దాంట్లో ఉన్న కర్మవాసనలు. ఎవరైతే జీవితంలో మోక్షమును అపేక్షించి ఉన్నారో, మోక్షం అంటే జన్మరాహిత్యం, మళ్ళా నాకు ఈ పుట్టుకలు వద్దు, ఈ రాకపోకలు వద్దు, ఈ భవసాగరం వద్దు, ఈ దేహాలు వద్దు, వీటి ద్వారా వచ్చే వేదనలు బాధలు రోగాలు ఇవేవి నాకొద్దు, అసలు దేహమే రాకుండా ఉండాలయ్యా అన్నటువంటి ఆలోచన వీడిది. మరి ఆ దేహం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే లోనున్న సూక్ష్మదేహం కాల్చివేయాలి. ఇది ఇక్కడ చెబుతున్నటువంటి యొక్క మాట. కాబట్టి ఆ పని ఏమన్నా మన వల్ల అవుతుందేమో కొంచెం విచారించుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప నువ్వు ఎక్కడికి పోయినా కానీ మళ్ళీ రావాల్సిందే. కైలాసం పోతాను వస్తావు, పోయావంటే రావటమే. వైకుంఠానికి పోయాను వస్తావు, పోవటం అంటే రావటమే. కాబట్టి పోయిందేది సూక్ష్మదేహం, మళ్ళా సూక్ష్మదేహం రావాల్సిందే. ఆ బ్రహ్మ భవనాహ లోకాహ పునః ఆవర్తిన. బ్రహ్మలోకం దాకా పోతావేమో మళ్ళా పునః ఆవర్తన రావాల్సిందే అని చెప్పని అన్నాడు. కాబట్టి రాకపోకలు సూక్ష్మదేహమునకు సంబంధించిన అంశములు. సూక్ష్మదేహం ఉన్నంతకాలం కర్మవాసనలు దాని తప్పనిసరిగా ఉంటాయి. కర్మవాసనలు ఉన్నంతకాలం ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఎవరికైనా తప్పదన్న. ఎక్కడ పోతే కర్మవాసనలు ఏమి రావాల్సిందే అని చెప్పిన అర్థం అన్నమాట. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున. తవ అర్జున నీకు నాకు అనేక దేహాలు గడిచాయిరా అన్నాడు. కాబట్టి ఆయనకి దేహాలు దప్పటం లేదు, మనకి దేహాలు దప్పటం లేదు. ఈ దేహములు రావటం అని చెప్పనంటే సూక్ష్మదేహం ఉన్నంతకాలం, సూక్ష్మదేహములు కర్మ ఉన్నంతకాలం రావటం అవుతుంది. కాబట్టి ఎత్ర ఎత్ర మృతో జ్ఞాని ఏన కేనాపి మృత్యునా. ఎత్ర ఎత్ర ఎక్కడెక్కడైతే మృత జ్ఞాని, జ్ఞాని యగువాడు మృత
సూక్ష్మదేహమును అంతమొందించాడో ఏనా కేనా దేని చేతనైనా మృత్యున మరణమును పొందింపజేశాడో యథా సర్వగతం వ్యోమ తత్ర తత్ర లయం గతః యథా ఏ ప్రకారముగా సర్వగతం వ్యోమ వ్యోమ అనగా ఆకాశం సర్వగతం ఎట్లయితే ఆకాశం అంతటా వ్యాపకమై ఉన్నదో ఈ బ్రహ్మమనబడేటువంటిది కూడా అంతటా వ్యాపకమై ఉన్నది కాబట్టి ఎక్కడెక్కడ సూక్ష్మదేహం మరణిస్తుందో అంతమొందుతుందో తత్ర తత్ర అక్కడక్కడే లయం గతః బ్రహ్మములో లీనమవుతూ ఉండేటువంటి పరిస్థితి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.